ప్రీవియస్ సెషన్స్లో మనం ఈ ఎస్క్యూఎల్ సర్వర్ డీసీలో నోడ్ 1లో నోడ్ 2లో ఏ విధంగా మనం విండోస్ సర్వర్ని ఇన్స్టాల్ చేయాలి, ప్లస్ యాక్టివ్ డైరెక్టరీ డొమైన్స్ క్రియేట్ చేసి ఆ డొమైన్కి నోడ్స్ ఎలా కనెక్ట్ చేయాలి అనేది చూసాం. ఇప్పుడేంటంటే ఇప్పుడు విండోస్ సర్వర్ ఉంది, ఆ విండోస్ సర్వర్ లోపల దాని మీద మనం ఎస్క్యూఎల్ సర్వర్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయాలి. సో నేను ఆల్రెడీ ఎస్క్యూఎల్ సర్వర్ డీసీ దీంట్లో ఈ మిషన్లో ఆల్రెడీ ఇన్స్టాల్ చేసేసాను. నేను నోడ్ 1లో ఎలా చేయాలో చూపిస్తాను. అదేవిధంగా నోడ్ 2లో కూడా అండ్ డీసీలో కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంటుంది. నేను నోడ్ 1ని ఆల్రెడీ స్టార్ట్ చేశాను. మరి ఎస్క్యూఎల్ సర్వర్ని ఫస్ట్ మీరు ఇన్స్టాల్ చేయాలి అంటే కంపల్సరీగా అక్కడ ఒక ఫీచర్ అనేది మీరు సెట్ చేయాలండి ఎస్క్యూఎల్ సర్వర్కి. అదేంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ నో రోల్స్ అండ్ ఫీచర్స్ అని ఉంది. సో ఇందులో ఓకే నెక్స్ట్ అనండి, తర్వాత నెక్స్ట్ అనండి, తర్వాత మన ఈ సర్వర్ ఏంటి అని అడుగుతుంది. ఓకే, ఇది 192.168.10.2 ఇది సర్వర్. ఓకే, ఇందులో రోల్స్ కాదు, మనం ఫీచర్స్ ఇన్స్టాల్ చేయాలి. ఇదేంటంటే .NET ఫ్రేమ్వర్క్ 3.5 ఫీచర్ని మనం ఇన్స్టాల్ చేయాలి. మరి దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి మనం. నెక్స్ట్ అనగానే ఇక్కడ మీకు ఆల్టర్నేటివ్ పాత్ అంటే ఈ .NET 3.5 వర్షన్ ఎక్కడ ఉంది, దానికి సంబంధించిన సాఫ్ట్వేరు అనేది మనం స్పెసిఫై ఆల్టర్నేటివ్ సోర్స్ పాత్, ఆ లొకేషన్ మనం ఇక్కడ స్పెసిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ లొకేషన్ ఎక్కడ ఉందంటే యాక్చువల్గా మనకి ఇక్కడ మెయిన్ కంప్యూటర్లో ఉంది. ఈ వర్చువల్ కంప్యూటర్లోకి అంటే నోడ్ 1లోకి దాన్ని ఎలా తీసుకురావాలి అనే దానికి మనం ఇక్కడ మౌంట్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి మీరు ఏం చేస్తారంటే నేను Ctrl+F అని ఫుల్ స్క్రీన్ తీసుకున్నాను. ఎస్. సో ఇందులో మీకు ఇక్కడ కిందకి వెళ్ళినట్లయితే ఈ డివైజెస్ అని వస్తాయి, ఆప్టికల్ డ్రైవ్స్. ఇక్కడ మనకి చూస్ డిస్క్ ఫైల్ అని ఉంది. సో మీకు విండోస్ సర్వర్ ఏదైతే ఉందో ఆ సర్వర్ యొక్క విండోస్ సర్వర్ 2012 దీని యొక్క ISO ఫైల్ని, ISO ఫైల్ అంటే నథింగ్ బట్ డివిడిలో మౌంట్ అయ్యే ఫైల్ అనమాట, దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో మీకు ISO మౌంటింగ్ ఎలానో ఆల్రెడీ తెలుసు కాబట్టి ఆ ఫైల్ని మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, అంటే విండోస్ సర్వర్ యొక్క ఈ 2012 లొకేషన్ దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి, ISO ఫైల్ని. ఓకే, ఓపెన్. ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళి ఈ డైరెక్టరీలోకి ఫైల్ ఎక్స్ప్లోరర్లోకి వెళ్ళి చూస్తే డి డ్రైవ్లో అది ఉండాలండి. డి డ్రైవ్లో వేరేది వర్చువల్ బాక్స్ గెస్ట్ ఎడిషన్ సంథింగ్ వేరేది ఉంది, మనకి ఇది మౌంట్ కావాలి. ఈ ISO ఫైల్ మనకి మౌంట్ కావాల్సిన అవసరం ఉంది కాబట్టి మళ్ళీ ఆప్టికల్ డ్రైవ్స్, చూస్ క్రియేట్, సో ఆటోమేటిక్గా అదే చేంజ్ అయిపోయింది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి, ఒకవేళ కాకపోతే మీరు ఈ ఫైల్ని ఆల్రెడీ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఇదే ఫైలు ఈ dvd9.iso అంటే విండోస్ 2012 యొక్క ISO ఫైల్ని ఇక్కడ మీరు ఈ CD డ్రైవ్ అని ఉంది చూడండి, ఇక్కడికి మీరు మౌంట్ చేయాలి. ఇక్కడ మీకు మనకి .NETని ఇన్స్టాల్ చేసేదానికి కావాల్సిన సోర్సెస్
అని ఉంది, ప్లస్ SXS. దీంట్లో ఈ .NET ఫ్రేమ్వర్క్ సంబంధించిన ఫైల్స్ సాఫ్ట్వేర్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది. మీరు దీన్ని ఇక్కడ క్లిక్ చేసి కాపీ చేయండి. Ctrl+C అంటున్నాను. ఓకే, కాపీ చేసుకుంటున్నాను. ఇక దీన్ని పక్కన పెడదాం, లేదంటే మినిమైజ్ చేద్దాం. ఇక్కడ మనకి స్పెసిఫై అండ్ ఆల్టర్నేటివ్ సోర్స్ పాత్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు అక్కడ కాపీ చేసిన లొకేషన్ ఇక్కడ Ctrl+V పేస్ట్ చేయండి. అంటే D:\sources SXS ఈ లొకేషన్లో మనకి ఆ ఫైల్స్ ఉన్నాయి. ఓకే అని ఇన్స్టాల్ ఇచ్చినప్పుడు మాత్రమే ఇది ఇన్స్టాల్ అవుతుంది. ఈ ఆల్టర్నేటివ్ సోర్స్ పాత్ ఇవ్వకపోతే ఆ ఫైల్స్ ఇది రికగ్నైజ్ చేయలేదు, ఆ ఫీచర్స్ని ఇది ఇన్స్టాల్ చేయలేదు. అది గుర్తుపెట్టుకోవాలి. మీరు కంపల్సరీగా ISO ఫైళ్ళు మీరు సెలెక్ట్ చేసుకొని దాని నుంచి ఇట్లా చేయాల్సిన అవసరం ఉంటుంది. మీకు ఒకవేళ ఇమీడియట్గా అది మౌంట్ కాకపోతే ఇక్కడ ఆప్టికల్ చూస్ ఆర్ క్రియేట్ డిస్క్ ఇమేజ్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. అటాచ్డ్ అని ఉంది. అటాచ్ కాకపోతే యాడ్ లేదంటే క్రియేట్ డిస్క్ ఇమేజ్ ఫైల్ ద్వారా ఆ లొకేషన్ని మీరు అటాచ్ చేసుకోవచ్చు. సో అప్పుడే మీకు ఆ D డ్రైవ్లో అది కనిపిస్తుంది అన్నమాట. సో D డ్రైవ్లో సోర్సెస్ SXS లొకేషన్ని ఇచ్చేసాం. ఇప్పుడు ఇన్స్టాల్ అంటున్నాం. ఇక ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అయిందన్నమాట. సో ఇన్స్టాలేషన్ ప్రొసీజర్ వర్క్ అవుతుంది. It will take some time. ఈ D డ్రైవ్ ఎక్కడ ఉంది? నోడ్ 1లో ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మెయిన్ లొకేషన్లో ఉండే డ్రైవ్ కాదు. ఇక్కడ మీరు ఫుల్ స్క్రీన్లోకి వచ్చిన తర్వాత Ctrl+F ప్రెస్ చేసి ఇక్కడ ఉండే డ్రైవ్ ఇక్కడ మీరు ఫైల్ ఎక్స్ప్లోరర్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ మౌంట్ అవుతుందన్నమాట. ISO ఫైల్ CD డ్రైవ్ లాగా. సో ఇన్స్టాలేషన్ స్టార్టెడ్. మీకు ఒక ఫ్యూ మినిట్స్లోనే ఇది ఇన్స్టాల్ అయిపోతుంది. ఈ .NET 3.5 ఫ్రేమ్వర్క్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాతనే మీరు SQL సర్వర్ ఇన్స్టాలేషన్ మొదలు పెట్టాలి. సో ఇక్కడ .NET ఫ్రేమ్వర్క్ 3.5 ఈ ఫ్రేమ్వర్క్ని దేనికి ఇన్స్టాల్ చేస్తున్నామంటే ఈ ఫీచర్ని మనం వాడే SQL సర్వర్ వర్షన్ వచ్చేసి 2014 అంటే 2014 వర్షన్ వాడుతున్నాం, ఓల్డ్ వర్షన్. సో ఎందుకు ఓల్డ్ వర్షన్ వాడుతున్నాం అంటే మనం OS కూడా 2012 వేసాం, ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ సర్వర్ 2012. ఇక్కడ 2014 వేసాం. దేనికంటే ఇవి సింపుల్గా ఉంటాయి. హెవీ హార్డ్వేరు అండ్ అంటే ర్యాము, హార్డ్ డిస్క్ స్పేసు ఇవన్నీ కూడా తక్కువ తీసుకుంటాయి. కాబట్టి మనకి వర్చువల్ బాక్స్లో ఇన్స్టలేషన్ టైము ఈ టైం అంతా కూడా తగ్గుతుంది, సింపుల్గా ఇన్స్టాల్ అవుతాయి. అదే మనం లేటెస్ట్ సాఫ్ట్వేర్ తీసుకున్నట్లయితే మనకి హెవీ లోడ్ అవుతుంది, గంటలు పడుతుంది అనమాట. అఫ్కోర్స్ ఇదే ఎక్కువ టైం తీసుకుంటుంది. మళ్ళీ అవి ఇంకా కంపేర్ చేసుకోండి ఇంకా ఎంత టైం తీసుకుంటాయో.
మరి అందుకనే మనకేంటి ఈ హై అవైలబిలిటీ, ఈ డిజాస్టర్ రికవరీ, ఈ ఫీచర్స్ మనం వర్క్ చేయించుకునేదానికి మనం ఈ నోట్స్ ప్రిపేర్ చేసేదానికి వీటిల్ని ఈ వర్చువల్ బాక్స్లో ఈ మిషన్స్ని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మనకి వీలైనంత సింపుల్గా మనం వాటిని వర్క్ చేయించుకునేదానికి మనం టెంపరవరీగా ఈ వర్చువల్ మిషన్స్ని మనం క్రియేట్ చేసుకుంటున్నాం. ఓకే, మరి అందుకనే నేను 2014 SQL సర్వర్ వర్షన్ డైరెక్ట్గా మీకు సైట్లో కూడా స్టాండర్డ్ వర్షన్ అనేది అవైలబిలిటీలో ఉండదు. కాబట్టి నేను లింక్ అనేది గూగుల్ డ్రైవ్లో మీకు ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు దాన్ని ISO ఫైల్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని మీరు ఈ విండోస్ సర్వర్ ఎట్లా మౌంట్ చేసుకున్నారో డీ డ్రైవ్లోకి అదేవిధంగా దాన్ని కూడా మౌంట్ చేసుకొని మీరు ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో మీరు ఇక్కడ చూడొచ్చు ఇన్స్టలేషన్ సక్సీడెడ్ అని వస్తుంది. అంటే .NET ఫ్రేమ్వర్క్ 3.5 ఫీచర్స్ అనేటివి ఇన్స్టాల్ అయిపోయినాయి. ఓకే, క్లోజ్ దిస్. నౌ వీ కెన్ ఇన్స్టాల్ SQL సర్వర్ 2014 వర్షన్. ఓకే, ఐఎమ్ క్లోజింగ్ దిస్ వన్. అండ్ Control F. సో ఇప్పుడు మనం SQL సర్వర్ 2014 వర్షన్ని ఏ విధంగా దీంట్లో ఇన్స్టాల్ చేయాలి ఈ నోట్స్లో, ఈ మిషన్స్లో, వర్చువల్ బాక్స్లో అనేది చూసినట్లయితే ఈ వర్షన్ని దేనికి తీసుకున్నామంటే ఇది సింపుల్గా ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ SSMS కూడా ఒకే సెటప్లో వచ్చేస్తుంది. SSMSని అంటే మేనేజ్మెంట్ స్టూడియోని మీరు సపరేట్గా ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఒకే సెటప్ ఫైల్లో మొత్తం కూడా వచ్చేస్తుంది. మరి నేను ఇక్కడ వచ్చేసి ఫుల్ స్క్రీన్ తీసుకుంటాను. అయితే ఈ వర్షన్ వచ్చేసి మీకు నెట్లో అవైలబిలిటీలో ఉండదు, డౌన్లోడ్కి మైక్రోసాఫ్ట్ సర్వర్లో. నేను అందుకనే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్లో నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, కంపల్సరీగా డౌన్లోడ్ చేసుకోండి. ISO ఫైలే డౌన్లోడ్ చేసుకోండి. ISO ఫైల్ అక్కడ ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని దాన్ని మౌంట్ చేయండి ఈ విధంగా. లైక్ నేను ఇప్పుడు డివైజెస్లోకి వెళ్ళి, అంటే ఇక్కడ వెళ్ళి చూస్తాం డీ డ్రైవ్లో ఏముందో. సిడీలో మనకి ఇంతకు ముందర మౌంట్ చేసిన లాస్ట్ క్లాస్లో ఇది, ఐ మీన్ ఈ 2012 విండోస్ 2012 సర్వర్ వర్షన్ ఇక్కడ డీ డ్రైవ్లో మౌంట్ అయి ఉంది. మనకి ఇప్పుడు SQL సర్వర్ కావాలి. SQL సర్వర్ కావాలి అంటే మళ్ళీ మీరు ఈ డివైజెస్లోకి వెళ్ళండి, ఆప్టికల్ డ్రైవ్స్, అండ్ చూస్ డిస్క్ ఫైల్, చూస్ ఏ డిస్క్ ఫైల్, అండ్ దెన్ ఇక్కడ నేనైతే ఆల్రెడీ నాకు ఉంది కాబట్టి మీరు డౌన్లోడ్ చేసుకున్న లొకేషన్ ఎక్కడైతే ఉందో ఆ లొకేషన్ని, ఇది SQL సర్వర్ 2014 స్టాండర్డ్ ఎడిషన్ 64 బిట్, ఇది ఓపెన్ చేయండి. ఓపెన్. సో మీకు ఇక్కడికి వెళ్ళి చూసినట్లయితే ఈ ఫైల్ ఎక్స్ప్లోరర్లోకి ఇది కాస్త మౌంట్ అయి ఉండాలి. దీని మీద CD డ్రైవ్ మీద క్లిక్ చేయండి. ఎస్, ఇప్పుడు చూడండి చేంజ్ అయింది. SQL 2014 ENU ఇది చేంజ్ అయింది. సో ఇలా మీకు మౌంట్ అయినప్పుడు ఈ సెటప్ ఫైల్ని మీరు సెటప్ చేయాల్సిన అవసరం వస్తుంది. సెటప్ చేసుకుంటే మనకి SQL సర్వర్ ఇన్స్టాలేషన్ అనేది ఇక్కడ స్టార్ట్ కావడం జరుగుతుంది. సో సెటప్ అప్లికేషన్,
దీని మీద క్లిక్ చేయండి. సో ఇట్ విల్ టేక్ సమ్ టైం, ఒక హాఫ్ అన్ అవర్ పైనే పట్టొచ్చు మొత్తం సెటప్ అయ్యేదానికి. ఎందుకంటే ఇంక్లూడింగ్ SSMSతో కూడా కలిపి ఇదే సెటప్లో వస్తుంది కాబట్టి. మీకు స్టార్టింగ్ స్క్రీన్ ఇలా వస్తుంది. సో ఇన్స్టలేషన్ దీంట్లోకి వెళ్ళి దీన్ని క్లిక్ చేయండి. న్యూ SQL సర్వర్ స్టాండ్ అలోన్ ఇన్స్టాలేషన్ ఆర్ యాడ్ ఫీచర్స్ అని ఉంది. ఫస్ట్ అది తీసుకోండి. ఓకే, ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇన్స్టాలేషన్ కింద ఫస్ట్ ఆప్షన్. మీకు ఇక్కడ సెటప్ క్లిక్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా ఓపెన్ కాకపోతే టైం తీసుకుంటే కాస్త వెయిట్ చేయండి. ఓపెన్ కాలేదనుకోకండి, స్లోగా ఉంటే మీ సిస్టమ్. సో నేను సెటప్ ప్రాసెస్ ది కరెంట్ ఆపరేషన్ అని వచ్చింది. మీరు స్లోగా ఉందని సెటప్ మీద మళ్ళీ క్లిక్ చేస్తే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఓపెన్ అవుతుంది, మళ్ళీ సిస్టమ్ ఇంకా స్లో అయిపోతుంది. అందుకనే నేను ఎక్స్ట్రాగా ఓపెన్ అయినట్టుగా నేను క్లోజ్ చేశాను ఇంతకు ముందర. ఓకే, ఈ రెండు కరెక్ట్. ఇప్పుడు ఇన్స్టాలేషన్ సెంటర్లో ఓకే ప్రాసెస్ అయితే ఇది జరుగుతుంది. ఎస్, ప్రొడక్ట్కి ఆటోమేటిక్గా ఇది వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్. ఇది స్టాండర్డ్ ఎడిషన్ విత్ ప్రొడక్ట్ కీ తోటి కూడా వచ్చింది. యాక్సెప్ట్. రూల్ చెక్ ఇన్ ప్రాసెస్ ప్రోగ్రెస్. ఓకే, అది అయిపోయిన తర్వాత మనకి అప్డేషన్ అడుగుతుంది. నెక్స్ట్ అప్డేషన్కి చెక్ ఫర్ అప్డేట్స్ అనండి, లేకపోతే నెక్స్ట్ అని ఇచ్చేసినా పర్లేదు. మీకు వార్నింగ్స్ వస్తాయి, నాట్ ఏ ప్రాబ్లం. మనం దీన్ని అప్డేట్ చేసేది ఏం లేదు కాబట్టి నెక్స్ట్ అని ఇచ్చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు ఇన్స్టాల్ సెటప్ ఫైల్స్. మీకు ఆల్మోస్ట్ ఇదే ప్రాసెస్లో లేటెస్ట్ వెర్షన్స్ కూడా ఇన్స్టాల్ చేయొచ్చు, బట్ SSMSని సపరేట్గా ఇన్స్టాల్ చేసుకోవాలి. బట్ మీ సిస్టమ్ కెపాసిటీ కేపబిలిటీని బట్టి అది ఉంటుంది. ఓకే, ఇక్కడ ఓకే పాస్డ్ ఏదో దీనికి వార్నింగ్ వచ్చింది. ఓకే, నాట్ ఏ ప్రాబ్లం. నెక్స్ట్. SQL సర్వర్ ఫ్యూచర్ ఇన్స్టాలేషన్. నెక్స్ట్. సో ఓకే, ఇక్కడ మీకు ఏ ఫీచర్స్ కావాలి, ఈ ఫీచర్స్ని మీరు ఇప్పుడే సెలెక్ట్ చేసుకోవాలని ఏం లేదు. మినిమం ఫీచర్స్ అయితే మనకి కావాలి. ఇంజన్ కంపల్సరీగా కావాలి, డేటాబేస్ ఇంజన్ సర్వీసెస్. ఇక్కడ చూడండి, మీకు హార్డ్ డిస్క్లో ఎంత స్పేస్ అవైలబిలిటీలో ఉంది. ఒకవేళ ఈ స్పేస్ చాలకపోతే మీరు అక్కడ ఇంక్రీజ్ చేసుకోవాల్సి వస్తుంది వర్చువల్ మెషిన్కి. మరి రిప్లికేషన్ కూడా మనకు కావాలి. అండ్ నెక్స్ట్ అనాలిసిస్ సర్వీసెస్, ఇవి నేను చూద్దాం. రిపోర్టింగ్ సర్వీసెస్ తీసుకోవటం లేదు. క్లయింట్ టూల్స్ కనెక్టివిటీ ఇది తీసుకుంటున్నాను. అండ్ క్లయింట్ టూల్స్ SDK. అండ్ దెన్ మేనేజ్మెంట్ టూల్స్ ఇది కంపల్సరీ. ఎందుకంటే మనకు కావాల్సిన ఈ
క్లయింట్ అంటే మనకి ఈ ఎస్ఎస్ఎంఎస్ అవన్నీ కూడా ఈ మేనేజ్మెంట్ టూల్స్ కిందకే వస్తాయి. ఇక్కడే మనం ఎస్ఎస్ఎంఎస్ని ఇన్స్టాల్ చేసినట్టు లెక్క అనమాట. ఎస్క్యూఎల్ సర్వర్, ఎస్క్యూఎల్ క్లయింట్ కనెక్టివిటీ ఇక్కడ దాకా తీసుకున్నాం. ఇంకా అనాలిసిస్ సర్వీసెస్ కూడా తీసుకుంటున్నాను. ఓకే, మీకు ఇది అవసరం లేదనుకుంటే దీన్ని ప్రస్తుతానికి డీసెలక్షన్లో పెట్టండి. ఇంజను, రిప్లికేషను, ఈ క్లయింట్ కనెక్టివిటీ అండ్ దెన్ ఇంటిగ్రేషన్ సర్వీసెస్, ఓకే, అండ్ మేనేజ్మెంట్ టూల్స్. ఇవి మినిమం మన సెలక్షన్లో ఉండాలి. రైట్, మళ్ళీ మనకి కావాల్సి ఉంటే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా వీటిని ఈ ఫీచర్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్స్ ఇన్స్టాలేషన్ జరిగిన తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే మళ్ళీ సెటప్ని రన్ చేసి ఇదే ప్రాసెస్లో మనం ఎక్స్ట్రా ఫీచర్స్ కావాల్సినవి ఏవైతే ఇన్స్టాల్ అయి ఉన్నాయో అవి కాకుండా ఎక్స్ట్రా ఫీచర్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. కాబట్టి నేను మినిమం ఆ ఫీచర్స్ని ఇన్స్టాలేషన్కి పెట్టాను. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఇన్స్టాన్స్ కాబట్టి ఇది డిఫాల్ట్ ఇన్స్టాన్స్ అనే పెడుతున్నాను. మన మిషన్లో ఫస్ట్ టైము ఎస్క్యూఎల్ సర్వర్ని ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి అది ఫస్ట్ అట్లనే ఉంచేసేయండి. నెక్స్ట్ రెండోసారి మీరు కనుక ఇన్స్టాల్ చేస్తే అప్పుడు నేమ్డ్ ఇన్స్టాన్స్ అని మీరు మీ పేరు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఓకే, ఇక్కడ ఎస్క్యూఎల్ సర్వర్ ఏజెంట్ మనం మాన్యువల్గా కానీ లేకపోతే ఓకే నేను ఆటోమేటిక్గా పెట్టేస్తున్నాను. ఇది మనకి స్టార్ట్ అయినప్పుడే ఏజెంట్ స్టార్ట్ అయిపోతుంది, ఇంజిన్ స్టార్ట్ అయిపోతుంది. ఎస్ఎస్ఐఎస్ కూడా ఆటోమేటిక్గా పెట్టాను, చూద్దాం. లేదు, దీన్ని ప్రస్తుతానికి మాన్యువల్గా పెట్టుకుందాం. ఓకే, రైట్, నెక్స్ట్. ఇప్పుడు అథెంటికేషన్ మోడ్, విండోస్ అథెంటికేషన్ మోడ్, విండోస్లో మనం లాగిన్ అయ్యేటప్పుడు ఏ యూజర్, కరెంట్ యూజర్, యాడ్ కరెంట్ యూజర్, ఓన్లీ విండోస్ అథెంటికేషన్ మోడే సెలెక్ట్ చేస్తున్నాను. అడ్మినిస్ట్రేటర్, ఇది యాడ్ కరెంట్ యూజర్ అంటే ఇది వచ్చేస్తుంది. నెక్స్ట్. సో రెడీ టు ఇన్స్టాల్. ఓకే, ఇన్స్టాల్ అని మీరు క్లిక్ చేయండి. ఇక ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అన్ని సెటప్ కూడా కంప్లీట్ అయిపోయి లాస్ట్లో కంప్లీట్ అని వచ్చేస్తుంది. ఇట్ విల్ టేక్ టైం. ఓకే, సో ఆల్మోస్ట్ ఇన్స్టాలేషన్
ప్రాసెస్ అనేది ఎండింగ్కి వచ్చేసింది. ఇది మీకు ఇంచుమించు ఒక హాఫ్ అన్ అవర్ పైనే పడుతుందండి, మీ సిస్టమ్ని బట్టి హాఫ్ అన్ అవర్ దాకా అవుతుంది. సో సెటప్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయింది, అండ్ ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ వెయిట్. సో మీకు ఇక్కడ ఏమేమి ఇన్స్టాల్ అయినాయో అవన్నీ కూడా ఇక్కడ చూపిస్తోంది. సో క్లోజ్ దిస్ వన్. సో మనకి ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎస్క్యూఎల్ సర్వర్ ప్లస్ ఇంక్లూడింగ్ ఎస్ఎస్ఎంఎస్ కూడా మనకి ఇన్స్టాల్ కావడం జరిగింది. సో క్లోజ్ దిస్ వన్. ఇన్స్టాలేషన్ సెంటర్ని కూడా మీరు క్లోజ్ చేసేయండి. ఇక మనకి ఈ ఎస్క్యూఎల్ సర్వర్ని ఎలా స్టార్ట్ చేయాలి అనేది మనం చూడాలి. సో రైట్ సైడ్ కంట్రోల్ బటన్ ప్లస్ ఎఫ్. సో స్విచ్ టు ఫుల్ స్క్రీన్, అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి మీకు స్టార్టింగ్లో రైట్ క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళి సింపుల్గా ఎస్ఎస్ఎంఎస్ని ఇవ్వండి, ఎస్ఎస్ఎంఎస్ అని టైప్ చేయండి. రైట్ క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్లో ఎస్ఎస్ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ 2014 మేనేజ్మెంట్ స్టూడియో. ఓకే, అది వచ్చింది. క్లిక్ చేయండి దాని మీద. సో మేనేజ్మెంట్ స్టూడియో అనేది మీకు ఇన్బుల్ట్గా దాంట్లోనే వచ్చేసింది కాబట్టి డైరెక్ట్గా మనం స్టార్ట్ చేసేసేయచ్చు. మీకు ఇంకా 16th వర్షన్స్ నుంచి అన్నీ కూడా ఎస్క్యూఎల్ సర్వర్ సపరేట్గా ప్లస్ ఎస్ఎస్ఎంఎస్ సపరేట్గా ఇన్స్టాల్ చేసుకోవాలి. మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ బాగా ఉంటే కనుక, ఎక్కువ ర్యాము, ఎక్కువ హార్డ్ డిస్క్, ప్రాసెసర్ స్పీడ్ బాగుంటే మీరు లేటెస్ట్ వర్షన్నే ప్రిఫర్ చేయండి. డోంట్ గో ఫర్ 2014. నేను దేనికంటే అన్ని సిస్టమ్స్లో కూడా వర్క్ అయ్యే విధంగా మనకి దీన్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది అంతే. సో మేనేజ్మెంట్ స్టూడియో స్టార్ట్ అయింది. ఇక్కడ సర్వర్ నేమ్ Node1, అండ్ అఫ్ కోర్స్ వేరే సర్వర్స్ మనకి ఇక్కడ లేవు. దీంట్లో ఈ కంప్యూటర్లో మనకి Node1 అండ్ SQL సర్వర్ అథెంటికేషన్ కనెక్ట్, విండోస్ అథెంటికేషన్. సో ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్ మనకి రావడం జరిగింది. ఇక మీరు యాజ్ యూజువల్ మీరు అన్నీ కూడా వర్క్స్ ఇక్కడ చేసుకోవచ్చు. ఓకే, న్యూ క్వరీ కావాలంటే న్యూ క్వరీ తీసుకోవచ్చు, అండ్ డేటాబేసెస్ బిల్డ్ చేయొచ్చు. ఇక కమింగ్ సెషన్స్లో మనం ఈ హై అవైలబిలిటీ అండ్ డిఆర్ సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దీంట్లో ఏ విధంగా చేయొచ్చు అంటే క్లస్టర్స్ ఎట్లా మెయింటైన్ చేయాలి, ఫెయిల్యూర్ క్లస్టర్స్, అట్లనే మిర్రరింగు, ఇట్లాంటివంతా కూడా దీంట్లో చేసి మనం వాటి యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే.